2026లో ఒక 3 గోల్స్ అంటే ఏం చెప్తారు? అలాగే ఏదైనా మీరు మార్చుకోవాలనుకుంటున్న హ్యాబిట్ కానీ లేదు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న ఏదైనా ఉందా? ఓకే, 3 గోల్స్ అంటే హెల్త్ అండ్ పీస్, మైండ్ మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ చేయాలని ఉంది. క్లారిటీ ఆన్ ద చాయిసెస్, నేను చూస్ చేసిన స్క్రిప్ట్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ గురించి, సో మోర్ క్లారిటీ ఆన్ దోస్. అండ్ మీనింగ్ఫుల్ వర్క్ అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్, మీనింగ్ఫుల్ సినిమాలు అది చేయాలని ఉంది. అండ్ చేంజ్ చేసుకున్నది యాక్చువల్లీ అంత ఏం లేదు. అంటే ఐ హ్యావ్ టు గెట్ యూస్ టు సేయింగ్ నో. నాకు నో చెప్పడం చాలా కష్టం. లైక్ ఓకే ఓకే అని అనుకుంటాను, బట్ కొంచెం స్ట్రాంగ్గా నో చెప్పాలని ఐ బీన్ ట్రయింగ్. అది ఇయర్ ఫస్ట్ మిమ్మల్ని చూడగానే వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఎంత చిన్నగా ఉంది, నా సామిరంగాలో నాగార్జున పక్కన ఎలా అంత యాక్ట్ అయింది అని అనిపించింది. మీకు ఎవరైనా అలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంటే ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోస్ పక్కన మీరు సెట్ అవుతారు, ఆ తరం నటుల పక్కన కూడా సెట్ అవుతున్నారు. అవును, అంటే మొన్న కూడా లాస్ట్ నా కన్నడ సినిమా గత వైభవం యాక్చువల్లీ ఇప్పుడు కూడా రిలీజ్ తెలుగులో, ఆ ఈవెంట్కి నాగ్ సార్ వచ్చారు ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ దట్ హియర్ ఇన్ హైదరాబాద్. సో అప్పుడు కొత్త హీరో, హీఈస్ ద న్యూ హీరో ఇన్ కర్ణాటక, దుష్యంత్ అని, అండ్ నాగ్ సార్ ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరితోనే బాగానే కనిపిస్తున్నాను. అంటే యంగ్ హీరోస్ కానీ అంటే ఎక్స్పీరియన్స్డ్ హీరోస్ నాగ్ సార్ కానీ, ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ అంటే లుక్ వైజ్ కానీ టు ప్లే సర్టన్ రోల్స్ ఆ మెచ్యూరిటీ కూడా ఉండాలి, అంటే ఆ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ లాగా కనిపించే వాళ్ళ ఫేస్, బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి. సో ఐఎమ్ వెరీ లక్కీ ఆ విషయంలో. అండ్ ఫస్ట్ ఆయన ఏమన్నారు మిమ్మల్ని చూసి నాగార్జున గారు? ఏ చిన్నపిల్లని అన్నారు. ఈజ్ వెరీ స్వీట్. ఐ థింక్ ఫస్ట్ టైం మేము అన్నపూర్ణ స్టూడియోస్లో వీ డిడ్ ద లుక్ టెస్ట్ నా సమీరంగాకి. అప్పుడే సార్ని ఫస్ట్ టైం కలిసాను. అండ్ ఆ టైంలో నేను ఫుల్ శారీ వేసుకుని, ఇట్ వాజ్ లైక్ అ వెరీ ట్రెడిషనల్ గెటప్ కదా, అండ్ అప్పుడు నాకు ట్యాన్ లుక్ కూడా చేశారు. సో ఐ వాజ్ లుకింగ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ లుక్డ్ ఇన్ పిక్చర్స్. సో ఐ వాజ్ లైక్ ఎందుకు ట్యాన్ చేశారు అమ్మాయిని, బాగానే ఉంది కదా, ఆ క్యారెక్టర్ ఒక రిచ్ అమ్మాయిలో అలా ఉంది, సో అలాగే చేద్దామని చెప్పారు. సో ఇట్ వాస్ ద వెరీ ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్. హీ వాజ్ వెరీ వార్మ్ అండ్ నైస్ యాజ్ అ పర్సన్. సో ఇట్ వాస్ అ వెరీ మెమరబుల్ టైమ్.